పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు. ఎక్కడున్నాడో కొడుకు ఏమీ తిన్నాడు, వాడు ఎడవన్యడో కొడుకు ఎలాగున్నాడు. ఎన్నికల్లో డ్యూటీ అని, ఎమర్జెన్సీ డ్యూటీ అని, నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని. ఎక్కడున్నాడో కొడుకు ఎలాగున్నాడు, వాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడో. పోలీసులు కూడా దోపిడీకి గురయ్యే వాళ్ళే అని పోలీసుల మీద పాట రాసిన గద్దర్ పోలీసులను చంపమన్నాడా? చూయిస్తాడా ఈ బండి సంజయ్? ఈ సమాజంలో గద్దర్ అంతకుడా? హంతకుల నుంచి ప్రజలను రక్షించడం కోసం, ప్రజలను ఏకం చేయడానికి పాటలు అల్లినవాడు గద్దర్. బండి సంజయ్ గారికి గద్దర్ సాహిత్యం గురించి తెలుసా? అసలు బండి సంజయ్ గారికి సాహిత్యంలో ఓనమాలు వచ్చి ఉంటే ఇలా మాట్లాడరు. మనిషి పట్ల ఒక మనిషికి ఉండవలసిన గౌరవభావం ఉంటే ఇలా ఎవరు మాట్లాడరు. ఎద్దోల వెనుకకు ఒక్కొక్కడు వేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుమూల ఇరిగేన లచ్చుమమ్మో లచ్చుమ. శ్రమ చేసే స్త్రీ తన జీవితాన్ని గద్దర్ రాశాడు. ఇది తెలుసా బండి సంజయ్కి? నిండు అమాసనాడు ఓలచ్చగుమ్మడి, ఆడబిడ్డ బుట్టినాది ఓలచ్చగుమ్మడి, అత్త దొంగి చూడరాలే ఓలచ్చగుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చగుమ్మడి, బుట్టలోన పెట్టుకొని ఓలచ్చగుమ్మడి, చెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చగుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చగుమ్మడి, అక్క అట్లా చెయ్యకనే ఓలచ్చగుమ్మడి. ఆ తల్లి వేదన ఈ బండి సంజయ్కి అర్థం అవుతుందా? అర్థం చేసుకోగలిగిన హృదయం ఉంటే కదా అర్థమయ్యేది. ఆయన తెలంగాణ ఉద్యమం ఆరిపోతున్నప్పుడు, ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని పాట రాసి కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని గానం చేయించాడు. బండి సంజయ్ రాశాడా? ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారు. మీరు ఏ దిక్కు లేనుల్లాకు మా బిడ్డలు దిక్కు చూపే చుక్కలవుతారా మా బిడ్డలు. దసరా పండుగ దగ్గరుంది దర్జీవాడు గుట్టడాని, తమ్మునికి షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తేవి, అలిగి ఎన్నం తినకపోతివి. తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు. ఎక్కడన్నా ఈ పాటల్లో బీజేపీ వాళ్ళను చంపమని ఎక్కడన్నా మీకు వినిపిస్తుందా?